గతంలో మన విశాఖపట్నం గురించి రాశారు. విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్లో ఉండడం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్ అట, విదేశీ దాడులకి సాఫ్ట్ టార్గెట్ అని రాశారు. విశాఖపట్నం భూకంపాల జోన్లో ఉంది, చాలా హై రిస్క్ ఏరియా అని చెప్పి రాశారు. ఇంకోసారి గ్లోబల్ వార్మింగ్ లింక్ పెట్టి రాశారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు మట్టాలు పెరిగిపోతున్నాయి, తద్వారా రాబోయే రోజుల్లో విశాఖపట్నం మునిగిపోతుంది. అందుకని విశాఖపట్నాన్ని మీరు రాజధానిగా మీరు చేయొద్దు, విశాఖపట్నం రాజధానిగా పనికిరాదు అని చెప్పి గతంలో రాతలు రాసినటువంటి ఇదే ఈనాడు. ఇప్పుడేమని రాస్తున్నారు? విశాఖపట్నం అద్భుతం, విశాఖపట్నంలోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు, విశాఖపట్నంలోనే బంగారం పండుతుంది, విశాఖపట్నంలోనే సిలికాన్ లభిస్తుంది, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లే విశాఖపట్నం ఇంత అద్భుతంగా మారిపోతుందని చెప్పి ఈరోజు విశాఖపట్నాన్ని మోస్తున్నారు. ఏమనుకోవాలి? మీ సొంత ప్రయోజనాల కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు ఏది నచ్చితే రాసే పద్ధతి, ప్రజల ఇష్టానుసారం తప్పుదోవ పట్టించేటటువంటి ఈ పద్ధతి ఏంటని అడుగుతా ఉన్నాను నేను. పీపీపీ గురించి మాట్లాడే ముందు ఈనాడు వారి కొన్ని రాత్రుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈనాడని కాదు, ఇది చంద్రబాబు గారి యొక్క ఆలోచనలు ఈనాడు వారు రాస్తారు. చంద్రబాబు గారి ఆలోచనలు. ఇంతకుముందు స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఇలాగే రాశారు. స్టీల్ ప్లాంట్ మా గుండెకాయ, స్టీల్ ప్లాంట్ మా హక్కు, స్టీల్ ప్లాంట్ మా పోరాటం, మాకు అవకాశం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పి ప్రగల్భాలు పలికారు. ప్రజలు చూస్తేమో రాష్ట్రంలో ఎక్కడ లేని మెజార్టీలు అక్కడిచ్చి ఎంపీలని ఎమ్మెల్యేలని ఆ విశాఖపట్నం జిల్లాలో గెలిపించారు. ఇప్పుడు అంటారు చంద్రబాబు గారు ఇదే ఈనాడు, అది వైట్ ఎలిఫెంట్ అట, అది తెల్ల ఏనుగట, ఉద్యోగస్తులు పని చేయరట, కేవలం బయోమెట్రిక్ ఆథరైజేషన్ వేసి బయటికి వెళ్ళిపోతారట. ఏంటి ఈ మాటలు, ఈ రాతలు? మరి మెడికల్ కాలేజీ గురించి ఏమన్నారు ఇంతకుముందు? జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందాల్సినటువంటి మెడికల్ సీట్స్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు, 50% సీట్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పేరుట అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుకొని తిరిగారు. చంద్రబాబు గారు మాట్లాడారు, చంద్రబాబు గారి కొడుకు లోకేష్ గారు మాట్లాడారు. మరి వీళ్ళిద్దరు ఇచ్చే గ్యారంటీలకి నేను గ్యారంటీ ఉంటానని హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఈరోజు చూస్తే మెడికల్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల సంగతి దేవుడేరు, ఏక మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఎక్కడైనా విన్నామా ఇది? ఈ గత సంవత్సర కాలంగా రాతలు, చంద్రబాబు గారి విజనరీ థాట్స్లోంచి ఒక గొప్ప ఆలోచన వచ్చింది, పీపీపీ మోడల్లో వీటిని టేకప్ చేస్తాం, పేదలకు మంచి జరుగుతుంది అని. ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పేదలకు మంచి జరుగుతుందా? ఎక్కడైనా ఉన్నదా? ఇది? ఏంటి మంచి జరిగేది ప్రైవేట్లో పేదలకు మంచి? మన ఇండిగో వ్యవహారం చూసాం కదా, ప్రైవేట్ గుత్తాధిపత్యం ఎక్కువైతే జరగబోయేటటువంటి అనర్థాలు ఎలా ఉంటాయనేది మన ఇండిగో వ్యవహారంలో చూసాం. మన ఎంపీఏ, కేంద్ర మంత్రి ఎంత చక్కగా దాన్ని వెలగబెట్టారో కూడా చూసాం మనందరం. కరోనా టైంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ హాస్పిటల్సే లేకపోయిందంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి గమనించుకోండి. ఎంటైర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ సెక్టార్లో ఉండుంటే కరోనా లాంటి విపత్తు సమయంలో మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు ఇలాంటి తప్పుడు విధానాలు మరి తీసుకుంటున్నారు, ఇంకా దాన్ని సమర్థించుకుంటున్నారు? ఈ సంవత్సర కాలంగా మీరు సమర్థించుకోవడం మీకు ఎత్తైతే మరి ఈరోజు మీ సమర్థనకి ఇదొక పరాకాష్ట. పీపీపీ విధానమే మేలు. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులు, పార్లమెంటరీ స్థాయి సంఘం పీపీపీ విధానంలో టేకప్ చేయండి అని చెప్పి సిఫార్సు చేసిందా?
ఏంటో రాతలు, పిచ్చి రాతలు, ఏంటో సమర్థించుకోవడం. స్థాయి సంఘం చెప్పినటువంటి సిఫార్సులు, మెడికల్ కాలేజీల నిర్వహణకు కానీ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, అర్హులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వండి, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి. మరి అలాగే ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే స్థాయి సంఘం రికమెండ్ చేసింది. అంతే తప్ప ఉన్నవాటిని తీసుకెళ్ళి పీపీపీలకు ఇచ్చేయండి, అదే విధానం మేలు అని చెప్పి ఎక్కడ చెప్పలేదే. మరి ఒకవేళ అదే విధానం మేలు అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా పీపీపీ మోడ్లో పెట్టుకోండి. ఈ పీజీఐ చండీగఢ్, జిప్మరు, ఏఎఫ్ఎంసి ఇవన్నిటి కూడా పీపీపీ మోడ్లో పెట్టుకోండి. ఐఐటీలు కూడా పీపీపీ మోడ్లో పెట్టుకోండి. ప్రజలకి రెండు నిజాలు నేను తెలియజేయదలుచుకుంటున్నాను. ఈ పార్లమెంట్ స్థాయి సంఘం ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా వస్తే పీపీపీ మోడల్లో టేకప్ చేయండి అని అన్నారు. బట్ ఇక్కడ మంది ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఆల్రెడీ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేట్ చేతిలో పెట్టడం ఇది. ప్లీజ్ మార్క్ మై వర్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని, నియర్ కంప్లీటెడ్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ని, హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని వీళ్ళన్నింటినీ తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం ఇది స్కామ్ కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? బాధ్యతారాహిత్యం కాదా? దుర్మార్గం కాదా? వెన్నుపోటు కాదా? మోసం చేయడం కాదా? పేద ప్రజల ఆశల్ని చిదిమేయడం కాదా? పేద విద్యార్థుల కళల్ని తుంచివేయడం కాదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. దీనికి తోడు ఈ హాస్పిటల్స్లో those hospitals which are being given to private people, వాళ్ళ జీతాలు కూడా గవర్నమెంట్ ఇస్తుందట ఒక 2 సంవత్సరాలు. ఇది ఎక్కడైనా విన్నామండి? ఇది ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా చూస్తామండి? భూములేమో ప్రభుత్వమా, బిల్డింగ్లేమో ప్రభుత్వమా, హాస్పిటల్స్ ఏమో ప్రభుత్వమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో గవర్నమెంట్దా, జీతాలేమో ప్రభుత్వం ఇవ్వాలా, భారమేమో ప్రజలకా, లాభాలు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి. ఇది చంద్రబాబు గారు చెప్తున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మొన్నటి వరకు ఏమన్నారు? పీపీపీ మోడ్లో టేకప్ చేసినా నిర్వహణ మాత్రమే గవర్నమెంట్ చూస్తుంది అంటే నేను ఏదో అనుకున్నా, నిర్వహణ గవర్నమెంట్ చూడటం అంటే ఏంటో అనుకున్నా. అంటే జీతాలు కూడా గవర్నమెంట్ ఇవ్వడం అంట, లాభాలు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం అంట. ఏంటిది? నాకు అర్థమవుతుంది. ఇవి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్లో టేకప్ చేయడం కాదు. ఇది ఉన్నటువంటి వాటిని ప్రైవేట్ వ్యక్తుల్లో చేతులు పెడతా ఉన్నారు మన రాష్ట్రంలో. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశమే. ఇది మోసమని అంటున్నాం. కొత్తగా ఎవరైనా టేకప్ చేస్తారు అంటే సరే, మీరు కొంత తక్కువ కావాలంటే ల్యాండ్ అది ఎక్వైరీ చేసి ఇవ్వండి, వాళ్ళు కట్టుకోమనండి, టేకప్ చేయమనండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి మనం కట్టుకొని మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మనం జీతాలు ఇచ్చుకొని ప్రైవేట్ వ్యక్తులకేమో లాభాలు ఇస్తారా? ఇదేమో అత్యుత్తమమైన విధానం అని చెప్పి మళ్ళీ మీకు మీరు పొగిడించుకుంటారు మీ ఆస్థాన కార్యపత్రికల ద్వారానా. చాలా తప్పిది, దుర్మార్గం ఇది. అలాగే ఇంకో రెండో నిజం, చంద్రబాబు గారు రోజు చెప్తున్నమాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, మాకు నిధులు కొరతుంది, అందుకని మేము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నాము. మొన్న ఒక 2 వారాల క్రితం అమరావతి కోసమే ఒక 7,500 కోట్లు అప్పు చేశాం.
నిన్న క్యాబినెట్లో ఒక 7,500 కోట్లు ఎంత అప్పు చేయమని చెప్పేసి అన్నారు. పుష్కరాలు కనీసం ఒక 5,000 కోట్లు ఏవో ఎంతో ఇస్తున్నారు. మీ రాజధాని కలల రాజధాని నగరంలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి సుమారుగా 180 కోట్లు. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు టెండరు. 3 కిలోమీటర్లు సుమారుగా దగ్గర 540-600 కోట్లకు టెండర్ పిలిచారు మొన్న. సీడ్ యాక్సెస్ రోడ్ని నేషనల్ హైవే కనెక్ట్ చేయడానికి 3 కిలోమీటర్ల దూరం. అది 540 కోట్లు అంటే కిలోమీటర్ 180 కోట్లు. 2 కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోతుంది. లేకపోతే 3 కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోతుంది. వాటికి పెట్టడానికి మీకు 100 కోట్లు 1000 కోట్లు దీన్ని పెట్టడానికి మీరు డబ్బులు లేవంటారు.